నందమూరి కుటుంబంలో విషాదం ప్రతి ఒక్కరిని పూర్తి షాక్ కి గురి చేసిన సంఘటన అని చెప్పాలి. ఈ సంఘటన కేవలం నందమూరి కుటుంబాన్ని మాత్రమే కాదు, ఇటు సినిమా రంగంలోని వాళ్ళందరినీ కూడా పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసింది. విషయం తెలిసిన వెంటనే ఎందరో సినీ ప్రముఖులు, నందమూరి కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన వాళ్ళు ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచిన వైనం. ఇదిలా ఉంటే ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారి పెద్ద కోడలు జయకృష్ణ గారి భార్య, బాలకృష్ణ గారి పెద్ద వదినగా పిలువబడే పద్మజ గారు తన 73 వయసులో అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. అలాంటి నేపథ్యంలోని ఎన్నో రకరకాల విషయాలు కూడా, ముఖ్యంగా ఆవిడ ఎవరో, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో, కుటుంబంతో ఆవిడ ఉన్న అనుబంధం గురించి ఎన్నో రకరకాల విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. మరి ఇలాంటి నేపథ్యంలోనే తనకి తల్లితో సమానమైన తన పెద్ద వదిన్ని కోల్పోయానని ఎమోషనల్ అవుతూ బాలకృష్ణ గారు మొట్టమొదటిసారిగా నందమూరి జయకృష్ణ గారి భార్య అంటే పద్మజ గారి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేశాయి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, జయకృష్ణ గారి భార్య పేరు పద్మజాదేవి గారు. ఇంటి కుటుంబానికి పెద్ద కోడలు అని చెప్పాలి. ఈవిడ స్వయాన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి అక్క అవుతుంది. ఆ రోజుల్లో తారక రామారావు గారు ఉన్న సమయంలోనే కుండ మార్పిడి వివాహం చేయడం, అలా తన కూతురునే పురంధేశ్వరిని దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి ఇచ్చి, ఇక దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి అక్కని తన పెద్ద కొడుకైన జయకృష్ణకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. 1970లో ఆవిడ ఇంటికి కోడలుగా అడుగుపెట్టింది. ఆ సమయంలో ఇంట్లోని వాళ్ళందరూ చిన్నవాళ్ళట. పైగా బాలకృష్ణే తన వదిలిని గుర్తు చేసుకుంటూ, కోడలుగా వదిన తమ ఇంట్లోకి వచ్చిన సమయంలో వాళ్ళందరూ చిన్నపిల్లలమే అని, అందరము చదువుకుంటూ ఉన్నామని, ఎవరము సెటిల్ అవ్వలేదని, పైగా రామారావు గారు అంతేకాకుండా ఆయన తల్లి అయిన బసవరామ తారకమ్మ ఇద్దరు చెన్నైలో ఉండడం, రామారావు గారి బాధ్యతలన్నీ చూసుకుంటూ ఉంటే, ఇక పిల్లలమైన మమ్మల్ని అందరినీ దగ్గరుండి చూసుకుంది ఎవరో కాదు, తమ పెద్ద వదిన అయిన పద్మజాదేవి అంటూ చెప్పుకొచ్చారు. ఆమె వదిన కంటే అమ్మగా, అమ్మ స్థానంలో ఉండి అన్ని బాధ్యతల్ని ఆవిడే చూసుకోవడం, పైగా చిన్న కుటుంబం కాదు, ఇంతమంది పిల్లలు ఉండడం, మగపిల్లలం, ఇంకా పెళ్లి కాని ఆడపిల్లలు, ఇలా అన్ని రకాల బాధ్యతల్ని ఆవిడే నెత్తినేసుకొని మమ్మల్ని అందరినీ ఎంతో చక్కగా చూసుకునేది. ఇంకా మాట్లాడుతూ వాళ్ళందరికీ తమ పెద్దన్నయ్య జయకృష్ణతో కంటే పెద్ద వదిన అయిన పద్మజ గారితోనే చనువు ఎక్కువగా ఉండేదట. కొన్ని సందర్భాల్లో జయకృష్ణ గారు వద్దని చెప్తున్నా, పెద్ద వదిన్ని అడిగితే పనైపోతుంది అని, ఏదైనా కావాలి, ఏదైనా అవసరం ఉంది అంటే ముందు వదిన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం. ఇక వదిన చెప్పింది అంటే ఆ పని జరిగిపోయినట్లే అని ఉండేది. అలా మా వదిన మమ్మల్ని ఎంతో చక్కగా, ఎంతో అభిమానంతో, ఎంతో ఆప్యాయతతో తల్లి స్థానంలో ఉండి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. అందుకే ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా, ఏ విశేషం ఉన్నా అందరం పెద్దదిన దగ్గరికి వచ్చి ఆవిడ సలహాలు అడిగి తీసుకుని చేస్తూ ఉంటాము. ఇప్పటి వరకు అలానే సాగింది. ఇక ఆవిడ లేదు అన్న బాధ బాగా కృంగతీస్తోందని, చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తున్నాయి. ఈమె వదినమ్మ కాదు, ఇంటికి తల్లిలా మమ్మల్ని సాకింది అంటూ బాలకృష్ణ గారు ఎమోషనల్ అయిపోతూ పోయిన తన పెద్ద వదిన అయిన పద్మజాదేవి గారిని గుర్తు చేసుకుంటూ ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన విషయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కళ్ళు చెమర్చేలా చేశాయి. ఏది ఏమైనప్పటికీ నందమూరి కుటుంబానికి మాత్రం ఇది తీరని లోటని చెప్పాలి. మరి ఇంతటి విషాదం నుండి నందమూరి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా బాలకృష్ణ గారు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, మరియు నందమూరి కోడలు అయిన పద్మజాదేవి గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.